స్తుతి కూడికను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసులు చక్కటి పాటలు పాడటానికి కృప చూపించారు. పాడిన పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. మరి దూర ప్రాంతం హైదరాబాద్ నుంచి మీ దాసుని ఈ ప్రాంతానికి క్షేమంగా తీసుకుని వచ్చారు. ఈ సమయంలో నీ దాసుడు నిలిచి నీ మాటలను పలకబోతునగా మీ దాసుని హృదయాన్ని ఖాళీ చేసి ఆత్మచేత నింపి అవసరమైన సంగతులు కూర్చున్న వారికి, యంత్రం ద్వారా విన్న వారికి మీ మాటలను ప్రకటింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలుగునట్లు ఈ ప్రయాసకు ప్రతిఫలం సంఘానికి రావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించాలని యేసుక్రీస్తు ప్రభువు పేరట బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో బ్రదర్ డేవిడ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. సంతోష్ నగర్ క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం వారు గత సంవత్సరంలో మన మధ్యలో ఉండి దేవుని పిలుపునందుకొని దేవుని రాజ్యానికి చేరిన సేవకులు, దైవ సేవకులు ఆనందమయ్య గారి గురించి ఒక 10 నిమిషాలు మనతో కొన్ని విషయాలు ఆయన పంచుకుంటాడు. శ్రద్ధతో విని దేవుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునందు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవ సేవకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, మరియు స్థానిక సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించి ఆశించిన విధంగా దేవుడు మహాకృప చూపి ఈ దినాన్ని మనకు అనుగ్రహించినందులకై ఆ ప్రభువు కూడా మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినం దేవుని సేవ చేసి తన యాత్రా జీవితాన్ని ముగించుకొని ప్రభునందున్నటువంటి ప్రియులు ఆనందమయ్య గారి గురించి ఏ విధంగా మాట్లాడడము నాకైతే సంతోషకరం. ఎందుకనంటే కనుక ఈ కల్లూరు ప్రాంతంలో 1993లో ఈ సేవ ప్రారంభమైంది. ఇక్కడ ప్రాముఖ్యంగా లక్ష్మీనగర్ క్రిస్టియన్ అసెంబ్లీ మరియు పెద్దలు సంఘ సహకారంతో మరి ఎక్కువగా ఈ పరిచర్యలో ఆనందమయ్య గారు ఎక్కువగా మాటి మాటికి ఇక్కడికి వచ్చేవారు. అప్పుడు సామేల్ గారి గృహంలో మరియు నాగరాజన్న గారు, గిజ్జోనన్న గారి కుటుంబాలు ప్రారంభంలో ఒక 4-5 మాత్రమే కూడుకునేటటువంటి వారం అక్కడ. అయితే ఆనందమన్న గురించి చెప్పాలి అని అంటే కనుక 1 గంట అయినా చెప్పవచ్చు నేను. ఎందుకనంటే కనుక పిల్లల కోడి తన పిల్లల్ని ఎట్లా చేర్చుకుంటుందో అట్లా ఆయన పిల్లల కోడి అయితే మేము పిల్లలుగా ఆయన దగ్గర పెరిగాం. ఎందుకనంటే కనుక లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ పరిచర్య విషయంలో ఎక్కువగా అన్నమామలను ప్రోత్సహించేవాడు. ఎందుకనంటే కనుక ప్రాముఖ్యంగా భాష మరియు రాజు లక్ష్మణస్వామి మరియు ఆనందమయ్య గారు, వెంకటస్వామి, రంగముని ఇట్లా ఈ విధంగా ఎక్కువగా ఇక్కడ పరిచర్యకు వచ్చేవారు. అన్న లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనను చూసే మేము ప్రార్థన అంటే ఏదో నేర్చుకున్నాము. సంఘంలో ఒక కావలివాడిగా లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉండేవాడు. ఎందుకనంటే కనుక ఒక పెద్ద తరహాగా ఆయనను చూసే ఒక స్వచ్ఛమైన వాడుగా తెల్లటి పంచ, తెల్లటి లాల్చి వేసుకుని ఉండేవాడు. అయితే కనుక మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాడు. యవనస్తులను ఎక్కువగా ప్రోత్సాహపరిచేవాడు. ఈ కల్లూరు సంఘము ఈనాడు ఇంతగా అభివృద్ధి చెందింది అని అంటే కనుక దేవుని మహాకృప. అన్నగారి కష్టం కూడా ఎంతో ఉందని నేను చెప్పడానికి సంకోచించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రియులకు కూడా
ఆ విషయం తెలుసు. ఎందుకంటే వెనక ప్రతి వారము ఆనందమన్న మామలు తోలుకొని పిల్లల కోడి మాదిరి అయిన పిల్లలను పడితే వచ్చినట్లు అక్కడ సామెలన్న గారింటి దగ్గర ప్రార్థన పెట్టేవారు. ప్రారంభంలో 1993లో ఈ పరిచర్య అక్కడి నుంచి ప్రారంభమైంది. అప్పుడు 2-3 కుటుంబాలుగా ఉన్నటువంటి సంఘం ఈనాడు దాదాపు 200 మంది దాకా విస్తరించింది అని అంటే కనుక ఆయన పరిచర్య, ఆయన ప్రార్థన ఎంతో ఉందని చెప్పడానికి సంకోచించడం లేదు. దేవుడు ఆయనను బావుగా బలపరిచి వాడుకున్నాడు. లక్ష్మీనగర్ అసెంబ్లీలో కొన్నాళ్ళు ఉండి మరియు ఇక్కడ స్థానిక సంఘానికి ఇక్కడే ఉండడానికి కూడా కొన్నాళ్ళు ఇక్కడే వచ్చి స్థానిక సంఘంలో ఉన్నాడు. మరియు అన్నకు కూడా సహకరించినటువంటి కుటుంబాలు, గిద్దెనున్న కుటుంబం చాలా సహకరించింది. మరి అదేవిధంగా నాగరాజన్న గారి కుటుంబము మరియు సామేలన్న గారి కుటుంబం కూడా ఎంతో సహకారులుగా ఉన్నారు. వారితో మరియు ఇస్సాకన్న కూడా సేవకుడుగా కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వచ్చారు. దేవుని కృప వల్ల ఈనాడు ఆయన మన మధ్య లేడు, అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాడనే సంతోషము. ఎందుకనంటే కనుక ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవ నిలిచి ఉంది. అది ఎంతవరకు అంటే కనుక సంఘం ఉన్నంత వరకు ఈ లోకంలో ఆయన సేవ, ఆయన ప్రార్థన, ఆయన పరిచర్య నిలిచి ఉంటుంది. కాబట్టి ఆనందమయ్య గారి కోసము, ఆనందమయ్య గారిని ప్రభు సన్నిధిలో దేవుడు చేర్చుకున్నాడు కనుక సంఘము ఆయనను జ్ఞాపకం చేసుకుని, ఆనందమైన జ్ఞాపకం చేసుకోవాలని ఈ గుడికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనగర్ పెద్దలు కూడా ఎంతగానో సహకరించారు. అప్పుడు దేవదానం గారు మరియు వరప్రసాద్ రెడ్డి గారు, ఫిలిప్ సార్ గారు, జాకబన్న గారు మరియు శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ పెద్దలుగా ఉండేటోళ్ళు. ఈ పల్లెటూరు పరిచర్యకు వెళ్ళాలంటే కనుక మమ్మల్ని చాలా ప్రోత్సాహపరిచేవారు. ఎందుకంటే కనుక సువార్త అంటే ఏంది, ప్రార్థన అంటే ఏంది, మేము వారిని చూసే నేర్చుకున్నాం. ఎందుకనంటే కనుక చాలా ఆహ్లాదకరంగా మందిరంలో, నేనైతే కనుక లక్ష్మీనగర్ అసెంబ్లీలో 3 సంవత్సరాలు ఉన్నా. లక్ష్మీనగర్ మందిరంలో 3 సంవత్సరాలు ఉన్నా. ఎప్పుడు కూడా పొద్దున్న లేచి 3 గంటలకే అన్నగారు ప్రార్థన కూర్చున్నట్టు ఆనందమయ్య ప్రార్థన చేసేటోడు. ప్రార్థన చేసి 3 గంటలకు చేస్తే ఆయన చూసి మేము ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. సువార్త చెప్పేది ఆయనను చూసి నేర్చుకున్నాం. ప్రభుదాసయ్య గారు ఒక మాట చెప్తాడు, ఎక్కడ సువార్త చెప్పినా కూడా ఏం మాట చెప్తాడంటే मुझे परमा पुरी गेरे दिना में पोड़ा. సో అందరు కూర్చున్నట్లయితే తర్వాత అందరికీ చూపబడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దయచేసి ఎవరు ఏడ్చొద్దండి, ఇంకా సమయం ఉంది. కూర్చోవాలి మీరందరూ కూర్చోవాలి. తర్వాత జ్ఞాని అయిన సొలొమోను కూడా ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డ మాట, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకే
తిరిగి వెళ్ళున్న మాట కూడా రాయబడి ఉందండి. కనుక మన్నయ్య ఉన్న మరి అన్నగారి యొక్క ఆనందం అన్నగారి యొక్క భౌతిక కాయం మన్నే, ఆత్మ వెడలిపోయింది. మరి అబ్రహాం రొమ్మున ఆనాడు లాజరు సేద తీరుతున్నట్లు నిత్య విశ్రాంతిలో అన్నగారు సేద తీరుతూ ఉన్నాడు. మట్టి శరీరము మరి అన్నగారి యొక్క మట్టి శరీరం, ఆనందం అన్నగారి యొక్క మట్టి శరీరాన్ని మరి మట్టిలో మరి దుమ్ముకు దూలి మన్నుకు మన్నుగా కలుపుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అన్నగారి యొక్క భౌతిక దేహాన్ని మట్టికి మన్నుగాను దుమ్ముకు దూలిగాను మరి అప్పగిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ కార్యం చేస్తూ ఉన్నాము. మరి మొదట మరి అన్నగారి యొక్క రక్త సంబంధికులు, ఆ తదుపరి సంఘము మరి మట్టిలో పాల్పంపులు పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నామండి. అన్నగారి యొక్క రక్త సంబంధికులు ప్రాముఖ్యంగా అన్నగారి యొక్క సత్యమణి కుమారుడు ప్రార్థన చేసుకుందామండి. చిట్ట చివరి ప్రార్థన. మహిమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. మీ దాసులు, మా ప్రియులు, పెద్దలు, కీర్తి చేసులు, నా జత పని వారై ఉన్న ఆనందమ్మ గారిని నిన్నటి దిన మీరు పిలుచుకుంటుని స్తోత్రం. మరి ప్రభా ఈ దినము అన్నగారి యొక్క భౌతిక కార్యాన్ని నేను మన్నుకు మన్నుగా దుమ్ముకు దూలిగా నేను మీకు అప్పగిస్తూ ఉన్నాం. అన్నగారి యొక్క ఆత్మను మీ సన్నిధికి పిలుచుకోండి తండ్రి. ఈ కార్యక్రమం నేను మీరు చక్కగా జరిగించినందుకు స్తుతిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా మరి నేను అన్నగారి యొక్క రక్త సంబంధికులు, ప్రాముఖ్యంగా కుమారులను మరి నేనా ఆ కుటుంబాలను ఓదార్చండి, సంఘాన్ని ఓదార్చండి. ఇంతవరకు మీరు చేసిన మేలను బట్టి మరొకసారి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి. మనది పరిశుద్ధమైన నామములో మరి యొక్క భూస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మరణం నుంచి తప్పించుకునే మార్గం ఉంది, పాతాళం నుంచి తప్పించుకునే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంటి వారిని కూడా భద్రపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సర్వే కార్యక్రమం అంతట్లోనూ తోడుగా ఉండి నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మల విషయమై వాడబడినట్లు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సర్వే కార్యక్రమం అంతట్లోనూ తోడుగా ఉండి చక్కగా నడిపించి నామం మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ప్రభాకర్ అన్న గారు కొన్ని మాటలు చెప్తారు. ప్రియ గారి పెద్ద కుమారుడు, స్థానిక సంఘం లక్ష్మణ గారి సంఘ సహోదరుడు ప్రభాకర్ అన్న గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. త్వరగా చాలా మంది చెప్పవలసి ఉంది కాబట్టి త్వరగా అన్న రాజరావు అన్న గారు కూడా, డాక్టర్ రాజరావు అన్న గారు కూడా ఇక్కడ కూర్చోవలసింది కొన్ని మాటలు చెప్తారు. లక్ష్మీనగర్ సంఘ పెద్దలకు, అందరూ సంఘ పెద్దలకు ఉన్నాను. అంకుల్ గురించి నేనే చెప్పాలంటే మా సంతోషం చిన్నమ్మ వారి కుటుంబం వారిని మాకు కూడా పరిచయం. 96 నుంచి మేము అంకుల్ గారిని ఎరుగుతాము. మేము రక్షణలోకి రావడానికి కూడా అంకుల్ ఒక విధంగా కారణం. ఎప్పుడు కనపడినా నిజంగా ఆయన ఆనందంగానే మాట్లాడేవాడు, చేయించి కలిపాడు. వాటి మా కుటుంబాన్ని ఎప్పుడూ దర్శించి దేవుని వాక్యాలు చెప్పేవాడు, బోధించేవాడు. మేము సంఘానికి రాకపోతే కూడా వచ్చి మాట్లాడి సంఘానికి రాండి అయ్యా అని చెప్పేవాడు. దేవునిలోనే ఆనందించాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోవడం మనమందరికీ బాధాకరమే, సంఘానికి కూడా బాధాకరమే. అయినా అందరం ఒకప్పుడు ఆయన పిలుపుని అందుకొని వెళ్ళవలసిన వాడినే కనుక ఈ లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ విడవబడిన సంఘానికి, వారి బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు మనమందరం జ్ఞాపకం చేసుకునే ప్రార్థనలో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి. నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే
దగ్గరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసును నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో. నేనెదరో చూచుంటేనా నా తీరా నా కన్నులారా, నేనెప్పుడో నిన్ను చూచును, నా తీరా నా కన్నులారా, నేనెప్పుడో నిన్ను చూచులాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చును, మేఘములపై యేసు బూరతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చును, ధరణిలో నాయించనే పరమ పురి జరే దినమెప్పుడో. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దయచేసి ఎవరు ఏడ్చొద్దండి, ఇంకా సమయం ఉంది. కూర్చోవాలి మీరందరూ కూర్చోవాలి. తర్వాత చూపిస్తారు, అందరు చూస్తారు. అందరం చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్తాం. వరుసగా అందరూ వచ్చి కూర్చుంటాము, పాటలు పాడుతుంటారు అందరూ. వందనాలు. ఆనందవంతులు 1988 నుంచి నాకు పరిచయం. నేను అప్పటికి దేవుని నమ్మకలేదు, కానీ మా వదిన సంతోషం వదిన లక్ష్మీనగర్లో నివాసం ఉండేవారు. వారి దగ్గరికి వస్తూ తల్లి మా కుటుంబాన్ని కూడా దర్శించి మాకు ప్రార్థన చేసి పోయేవాడు. మందిరానికి రమ్మని, దేవుని నమ్మకమని, తీర్మానం తీసుకోమని ఎన్నిసార్లు బ్రతిమాలేవాడు, ప్రార్థన చేసేవాడు. అంకుల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని దర్శించాడు. మా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్న అంకుల్. ఆయన మేము విగ్రహాల దగ్గరమని, అయ్యా నాకు ఆపరేషన్ ఇంత జరిగింది, దేవుడు నన్ను కాపాడినాడు, దేవుడు కానీ లేకుంటే నేను అసలు బ్రతికేవాడిని కాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. సేవకులు నా కోసం వచ్చి ప్రార్థన చేసి దేవుడు నన్ను బ్రతికించాడయ్యా, నేను అందుకనే దేవుని కోసమే జీవిస్తున్నాను. ఈ లోకంలో ఏది సాధించలేము, ఏది ఉన్నా వ్యక్తమే, పరలోకమే మన నివాసము. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మాకు ఎన్నోసార్లు స్వార్థం అందించి 99 తీర్మానం తీసుకొని 2000 సంవత్సరంలో బాప్తిస్తానికి ఆయనే మమ్మల్ని సిద్ధపరిచి సంఘంలో ప్రతి వారం ఆదివారం రాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఏం సమస్యలు ఉందో అడిగి తెలుసుకొని ప్రార్థన చేసేవాడు. అయ్యా మందిరానికి ఎవరగొట్టద్దయ్యా, వెంకటేశ్వరయ్య నా మాట ఏందయ్యా అని అడుక్కునేవాడు. చాలాసార్లు మా ఇల్లు దర్శించి ప్రార్థన చేసి మా ఊరికి కూడా వచ్చి ఎన్నోసార్లు ప్రార్థన కోరికలు పెట్టేవాడు. మా అన్న మేము అందరూ తలుపులు అక్కడ ప్రార్థన పెట్టించి అందరూ స్వార్థ ప్రకటించేవాళ్ళము. అలాంటి ఆనందవంతులు ఈరోజు లేనందుకు చాలా బాధగా ఉంది. మేము ఎప్పుడు పలకరించినా సంతోషంగా బాగున్నారా ప్రతి ఒక్కరిని అడిగేవాడు, పిల్లలతో సహా. మీ పిల్లలను కూడా మందిరానికి తీసుకురా, సండే స్కూల్లో చూడండి, దేవుని దయవలన మీరు బాగుంటారు అని ఎన్నో మాటలు చెప్పేవాడు ఆయన. 20 దినాల కిందట కూడా లక్ష్మీనగర్లో మంచంలో ఉన్న కూడా తండ్రి ఆడ అంత దూరంలో ఉన్నవాడు కూడా నన్ను చూసి పిలిచి వందనాలు పెట్టి బాగుండారా అని పలకరించినాడు. ఏమన్నా జ్యూస్ తీసుకొస్తామని డబ్బులు నాకు ఇచ్చి తెప్పించుకోవడానికి చూశాడు. అంటున్నా నేను తీసుకొస్తాను అనుకోవాలంటే సర్లే అని అనుకుంది. ఎన్నిసార్లు మమ్మల్ని అయితే ఎంతో ప్రేమతో వాక్యంతో ఆదరించినాడు ఆయన. మేము ఎన్నోసార్లు ఇడికి వచ్చినప్పుడు కూడా
కాండి అయ్యా ఇటు వచ్చినప్పుడు ఒకసారి పలకరించుకోండి అని మేము పైకి వచ్చి కూర్చొని ఎన్నోసార్లు కూర్చొని గంట సేపు కానీ మాట్లాడేవాళ్ళం. అలాంటి ఆనందం అంటుంది ఈ రోజు లేనందుకు చాలా బాధ ఉంది. కానీ సంతోషించాల్సిన కొన్ని రోజుల కిందట అయ్యా నన్ను దేవుడు తీసుకుపోవడం లేదంటే ఆయన చిత్తం ఎప్పుడుంటే అప్పుడు జరుగుతుంది అని కూడా ఏం బాధపడద్దు. కాకపోతే ఈ లోకంలో కొంత వృద్ధాప్యంలో శ్రమ ఉంటుంది, దేవుడు పిలిచే దినం తొందరలో ఉంటుంది అని కూడా చెప్పాము. ప్రార్థించండి అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయండి అని లక్ష్మణనగర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాక ఎన్నోసార్లు రావాలనుకున్నాం కానీ సమయాన్ని బట్టి రాలేకపోయాము. దేవుడు తండ్రి ఆనందమవుతుంటాడు. ఈ దినం ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు. అందుని బట్టి అందరికీ దేవుని స్తోత్రాలు, అందరికీ వందనాలు తెలుసు. థ్యాంక్ యూ అన్న. సంతోషం అక్క అంటే నాకు ఒక గుర్తు వస్తూ ఉంది. స్థానిక సంఘం లక్ష్మీనగర్ సంఘం 90 సంవత్సరం ఆ దినాల్లో సంతోషం అక్క గారు అన్నగారు చెప్పిన వదిన గారు నీళ్లు పట్టుకోవడానికి వచ్చేవారు. చర్చిలో అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నీళ్ళ ద్వారా పరిచయం అయ్యి ఆమెకు వాక్యం చెప్పి ఆమె నమ్ముకొని ఆమె ద్వారా దాదాపుగా మీరు నమ్ముతారన్న నమ్మురా ఆ కుటుంబంలో 20 మందికి పైగా దేవుని సన్నిధానానికి వచ్చారు. అదే అలా కనపడిన పరిచయం అన్ని బయటికి కనపడవు కానీ మనం వాక్యం చెప్పాలో ఏదో చెప్పాలంటే కానీ వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పట్టుకున్నా ఏం పట్టుకున్నా వాక్యం చెప్పేవారు. మీరు నమ్ముతారు నమ్మరు ఆమె ఆయన ఆకలిలో ఉన్నప్పుడల్లా ఆమె అన్నం పెట్టింది. ఎరుగురు ఒకటి చెప్తున్నాను. అలాగా సహాయం పొందిన వారు ఉన్నారు, సహాయం చేసిన వారు కూడా ఉన్నారు. మన మధ్యలో ప్రభాకర్ అన్న గారు కొన్ని మాటలు చెప్తారు. ప్రియ గారి పెద్ద కుమారుడు స్థానిక సంఘం లక్ష్మణనగర్ సంఘ సహోదరుడు ప్రభాకర్ అన్న గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. త్వరగా చాలా మంది చెప్పవలసి ఉంది కాబట్టి త్వరగా అన్న రాజరావు అన్న గారు కూడా డాక్టర్ రాజరావు అన్న గారు కూడా ఇక్కడ కూర్చోవలసింది కొన్ని మాటలు చెప్తారు. లక్ష్మీనగర్ సంఘ పెద్దలకు అందరూ సంఘ పెద్దలకు ఉన్నాను. అంకుల్ గురించి నేనే చెప్పాలంటే మా సంతోషం చిన్నమ్మ వారి కుటుంబం వారిని మాకు కూడా పరిచయం. 96 నుంచి మేము అనుకున్నాను ఎరుగుదము. మేము రక్షణలోకి రావడానికి కూడా అంకుల్ ఒక విధంగా కారణం. ఎప్పుడు కనపడినా నిజంగా ఆయన ఆనందంగానే మాట్లాడేవాడు, చేయించి కలిపాడు. కాబట్టి మా కుటుంబాన్ని ఎప్పుడూ దర్శించి దేవుని వాక్యాలు చెప్పేవాడు, బోధించేవాడు. మేము సంఘానికి రాకపోతే కూడా వచ్చి మాట్లాడి సంఘానికి రాండి అయ్యా అని చెప్పేవాడు. దేవునిలోనే ఆనందించాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోవడం మనమందరికీ బాధాకరమే, సంఘానికి కూడా బాధాకరమే. అయినా అందరం ఒకప్పుడు ఆయన పిలుపుని అందుకొని వెళ్ళవలసిన వాడినే కనుక ఈ లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ విలువబడిన సంఘానికి, వారి బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు మనమందరం జ్ఞాపకం చేసుకునే ప్రార్థనలో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి. నా పేరు వెంకటస్వామి, నాది బిజినేముల గ్రామము. కర్నూలుకి రావడానికి కారణం ఉద్యోగం కోసం వచ్చాను. ఆ మందిరం దగ్గరనే నాగన్న సంతోషమ్మ అని మా అన్న వదిన ఇల్లు బాడే తీసుకున్నారు. నేను అప్పుడు ప్రభువును నమ్మకలేదు, అయినప్పటికీ మా అన్న వదిన దగ్గరనే ఉంటాయి. అయితే ప్రభువును నమ్ముకొని 92వ సంవత్సరం నేను నమ్ముకుంది 92 ఆగస్టు 15వ తారీఖున ప్రభు నమ్ముకున్నాను. అప్పటి నుంచి ఎర్సలింగు మందిరానికి వెళ్తుంది. అప్పుడు ఆత్మీయంగా ఎదగలేదు, ఒక ప్రార్థన చేసేవాడిని అంతవరకే. ఆనందమంకులు ప్రతిసారి ఏమైనా దేవుని నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నాను అని చెప్పాను. ఆయన ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. అయితే 92వ సంవత్సరంలో ప్రతి ఆదివారము ఎర్సలింగు వెళ్ళేవాడిని. ఏమయ్యా మందిరంలో కనపడలేదు అన్నాడు ఆనందమంకులు. అంటే చర్చి పోయింది ఎక్కడంటే ఎరుసలేం అన్నాడు. కాదయ్యా ఇక్కడనే తింటావు, ఇక్కడనే వండుకుంటావు మందిరంలో, ఇక్కడ రాకుండా నువ్వు అక్కడ పోతే ఎట్లాయా అన్నాడు. అది కూడా కరెక్టే కదా అని. అయితే నేను అక్కడ తీర్మానం చేసుకున్నా అంకుల్ అంటే ఎక్కడన్నా కానీ దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే కాబట్టి ఇక్కడే ఉండు అన్న. అప్పటి నుంచి మందిరంలో ఉంటూ దేవుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం కూడా కృష్ణాశ్రమ మందిరంలోనే తీసుకున్నాను. అయితే ఆనందమంకులు నేను ఇద్దరం కలిసి బైరాపురము, యాపర్లపాడు, పుసులూరు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు పోయినా నేను పాట పాడితే ఆయన కంజర కొట్టేవాడు. కంజర మాత్రం దుమ్ము లేపాడు. పాట పాడే కొద్దీ కంజర.
అయితే బైరాపురంలో కూడా అప్పుడు మందిరం లేదు, గోడలే. అక్కడ అంతా సహోదరులు అందరూ వచ్చి మందిరాన్ని వచ్చిపోయేవారు. అయితే అక్కడ రాత్రి భోజనం పెట్టాలంటే ఎవరిని అడగలే, ఎవరో ఒకరు పిలిస్తే పెడితే తినేవాళ్ళం. సంజన్న భార్య పెట్టేది. ఒకనాడు ఆమె మర్చిపోయింది. మేము అడిగేవాళ్ళం కాదు, ఆనందం అంకులు ఆకలి అవుతుందన్న. ఎందుకంటే ఎవరు వస్తుంది కదా, అయ్యా దేవుడు పెడతాడు తిందాము, ఈరోజు దేవుడు అనుమతి లేదేమో అన్నాడు. ఆమె పండుకొని నిద్రపోయి రాత్రి 11 గంటలకు మేలుకు వచ్చి అన్నా తిన్నదండి అని అంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అన్నం లేకపోయినా అని ప్రభు పని చేసినాం. కాలి నడకదో బస్సు చెడిపోతే కూడా నన్నూరు నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళం. దేవుని పని అంటే అంత ఆసక్తి. ఎప్పుడు దేవుని మాటలే చెప్పేవాడు. మనం నమ్మకం ఉండాలా, నమ్మకం ఉంటే దేవుని రాజ్యం ఉందండి. అయితే ఆయనలో మంచితనం ఏమంటే అందరినీ ప్రేమించాలి. మా ఇల్లు అందరికీ మరి ఏ కార్యం జరిగినా అని ఆయన పిలిచాడు. బర్త్డే గాని చావు గాని. మా నాయన చనిపోతే కూడా మా ఊరికి వచ్చాడు భూస్థాపనకు. మాకు అప్పుడు ఈయననే చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ దేవదాను సార్. అయితే ప్రతి కార్యానికి మా ఇల్లు అందరికీ వచ్చేవాడు. ప్రతి విషయంలో ఆ దేవుని మాటలు సువార్త చెప్పేవాడు. ఆయన ద్వారా నేను మా కుటుంబంలో చాలా మంది నమ్ముకున్నాం. పుల్లయ్యన్న వాళ్ళు కూడా నమ్ముకున్నారు. మందిరానికి రావడానికి దేవుడు ఒక సాధనముగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పేరే ఆనందమయ. ఆనందమే గాని అశాంతి లేదు. కాబట్టి దేవుడు నమ్ముకుంటే ఉంది, పరలోక రాజ్యం ఉంది. నమ్మకపోతే నిత్య నాశనం ఉంది. కాబట్టి ఆనందమయ ద్వారా ఎన్నో సంగతులు నేర్చుకున్నాను. నేను చిన్న ఆత్మీయ ఎదగడానికి కారణము ఆయన్నే. ప్రభు మమ్మల్ని ఇంతవరకు కాపాడినాడు. ఆయన ప్రభు సన్నిధి వెళ్ళాడు, మనం కూడా ఒక దినం వెళ్తామనే నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడి మాటలు నేర్చుకున్నాక అందరికి వందనాలు. నేను కూడా ఆయన కొడుతూ ఉంటే చూసి నేర్చుకున్నాను. చెప్తున్నాను అంటే కంజర్ అనేది ఆయన కంజర్ అంతా బాగా కొట్టేవాడు. అది చూసి నేను కూడా చర్చిలో ఉన్నప్పుడు నాకు కూడా 2 నేర్పియంటే నేర్పించాడు. అది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. మంచిది, ఇలా చాలా మంది చెప్పడానికి మన మధ్యకి వస్తూ ఉన్నారు. అందువల్ల దేవునికి వందనాలు. మాటలు చెప్తారు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో అందరు వేదిక ఉన్నవారు షేర్ చేసుకుంటే వాక్య సన్నిధానానికి వెళ్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 1998లో నేను కర్నూలుకు వచ్చినప్పుడు బీ క్యాంపులో ఉన్నటువంటి క్రిస్టఫర్ అంకుల్ చర్చ్ ఉంది అక్కడ. అప్పుడు ఆయన పరిచయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాను. యెరూషలేము అయిన తర్వాత మరలా జాకోబ్ అంకులు మేమందరం అప్పుడు దానమన్నా అందరం ఒక టీము మేమందరం ఉంటే మళ్ళీ నన్ను జాకోబ్ అంకులు ఇటుకి రా, ఆటికి ఎందుకు పోతున్నామని. అప్పుడు డోన్కి వచ్చేవాడు. మళ్ళీ అక్కడ కొంతకాలం 2004 మే మళ్ళా ఫిలిప్ సార్ ఉండే ఏమయ్యా నువ్వు ఇటుకి రా అని మళ్ళీ ఆడికి పోయి 2004లో వచ్చినాను. అప్పుడు 1999 తర్వాత మా మామ రంగమణ అని చెప్పినాడు. ఇక్కడ అసలు రంగమణ అని చెప్పిన దాంట్లో ఒక్క పొల్లు కూడా తప్పలేదు. నాకు ఏడ్చి చెప్పినాడు ఆనందం అన్న, అయ్యా మీ అన్న రంగమణ మీ మామ ఇది చెప్పలేని సేవ అయ్యా. అది ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని చేసినా అది ఎవరు నా ఇంట్లో కూడా చేయలేదు. అట్లా చేసినాడు, వాళ్ళు చేసినారు. కొట్టం వేసి పరుపులు వేసి వాళ్ళు నాకు అన్ని సఫలీకృతం చేసినారయ్యా ఎలిషన్ బాబు. కానీ ఒక మాట అన్నాడు, 6 నెలలకో ఏమో చనిపోతానక రమేష్ అన్న మేము ఇద్దరం బ్యాంక్ కాడ కలెక్టరేట్ పెడితే నేను చెప్పినాడు రమేష్ అన్నకి ఏమన్నాడు మీ చిన్న ఆయన అంటే, అన్న ఆడే ఉన్నాడు కల్లూరులో ఉన్నాడంటే చూడాలనిపిస్తుంది అన్న రాలేకపోతున్నాను పరిస్థితి అంటే, సర్లేనా వీలైతే చూస్తూలే అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆనందమన్న ఎలిషన్ బాబు టీవీ నేనికి రావాలని అనుకుంటున్నానయ్యా, అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటుంది, కొంతకాలము ఆడ ఉండాలనే ఆశ ఉంది నాకు, మరి ఎప్పుడన్నా నేను వస్తే బాగుంటుందేమో, ఎవరు నాకు పరిస్థితి బాగాలేదు కాబట్టి రాలేకపోతున్నాను అని అన్నాడు ఆయన. ఒకసారి ఏం జరిగిందంటే ఉలిందకొండ నుంచి ఆపర్ల పడకి నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడు పందులు అట్లా వచ్చేటువంటివి అప్పుడు ఆ టైంలో వచ్చింది. ఒకసారి ఏం జరిగిందంటే ఆయనకి హెల్త్ బాగాలేక పోలే. కొంచెం దేదన సార్ నేను మందిరంలో కూర్చున్నాను, ప్రార్థన స్టార్ట్ అయింది. దేదన సార్ నన్ను బయటికి పిలిచినాడు. పిలిచి కరా అన్నాడు. బయటికి గేట్ బయటికి పోయిన తర్వాత ఏం సార్ అంటే ఏం లేదు ఆనందమయ్య ఈరోజు హెల్త్ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఇమ్మీడియట్ గా వ్యాపారాల పాటికి వెళ్తావా అన్నాడు. అప్పటికి రాత్రి 2009 రాత్రి 37 రాత్రి బండి తీసుకున్నాను నేను స్పెండర్ ప్లేస్ కొత్తది.
1వ తారీఖు మందిరం కాడికి తీసుకొచ్చిన. రాత్రి 9:30, 10 గంటలకు జగన్ సార్ దగ్గర పోయి ప్రార్థన చేయించుకొని వచ్చి ఉదయకాలం మళ్ళీ తీసుకొచ్చినాక నువ్వు వ్యాపారంలో పాడికి వెళ్తావా అన్నాడు. అంటే సరే సార్ అన్నాడు. 100 రూపాయలు పెట్రోల్కి ఇచ్చి పంపించినాడు. పంపించేది ఏం జరిగిందంటే ఆ వ్యాపారంలో పాడు మిట్టర్కి ఎక్కిన తర్వాత మధ్యలో నాది చైన్ తెగిపోయింది. కొత్త బండి చైన్ తెగిపోయిన తర్వాత అప్పుడు ఎవరెవరైనామంటే బుజ్జన్న వచ్చినా నాకు గుర్తులేదు, కానీ క్లిమెంతన్ వచ్చినాడు. అప్పుడు క్లిమెంతన్ వాళ్ళు కూడా ఏమన్నా తెలిసిన బాబు కొత్త బండి తీసుకుపోతున్నాడు, ఏమన్నా జరిగితే కష్టమైతే మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి జయదేవ సారు వాళ్ళని కూడా పంపించినాడు. అక్కడ అయిన తర్వాత ఆనందమన్న ఇంటికి వచ్చిన తర్వాత ఆనందమన్న కాడికి వస్తే అన్న ఎట్లా నడుచుకుంటూ పోతున్నావు నన్ను అడవిలో, ఎట్లా సేవ చేసినావు నన్ను, మాకు గుగ్గురికాయ కొడుతుందా నన్ను నువ్వు చేసిన సేవ అంటే, చేయాలయ్యా మనము చేయకుంటే ఎట్లా, మనకి దేవుని పనే కదా, మనకు ఆధారం ఏముంది. ఎక్కువ సార్లు చేసినటువంటి సేవ పూసులూరులో ఎక్కువ చేసినారు. ఆయన స్టాప్ అయిన తర్వాత రత్నమన్న పిలిచి తెలిసిన బాబు ఇంకా దేదన సార్ చెప్తాము, మీరు యవనస్తులు కదా, మీరు పోయి చూడండి ఆనందం ఇంతవరకు చేసినాడు, మీరు కూడా కొంతకాలం వెళ్ళండి అంటే ఎక్కువ సార్లు కూడా నేను కూడా పూసులూరుకి ఎక్కువ పోవడం జరిగింది. అంటే ఆనందమన్న మనసు ఏంటంటే ఆయన ఒకే మాట చెప్పాడు ఎప్పుడైనా కానీ, అయ్యా దేవుడు చూసుకుంటాలయ్యా మనకెందుకు, మనం ప్రేమించాలి అంతవరకే మన పని, మనం దేవుడు చూసుకునేటువంటి పనులు మనకెందుకు చేసుకున్నంటే నేను ఎన్నోసార్లు ఆయన ప్రేమను నేను నేర్చుకున్నా. ఎవరిని అనేవాడు కాదు, ఎవరైనా ఉంటే వేరే వ్యక్తి గురించి మాట్లాడేవాడు కాదు, అది ఇష్టం లేనికి, వేరే వ్యక్తుల గురించి మాట్లాడడం ఇష్టం లేనికి, మన గురించే మనమే మాట్లాడాలంటాడు, వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అంటాడు. ఆ యొక్క పంచే కట్టుకుంటాడు, పంచే వేసుకుని అది బ్యాగ్ బైబిల్ సంచి చేసుకుంటాడు. అసలు ఆయన పక్కన నడుస్తుంటే కూడా మంచిగా కొంచెం అటు ఇటు ఉంటే వ్యక్తికైతే భయం అవుతుంది. సక్రమంగా పరిశుద్ధమైన జీవితం లేకుండా నడుచుకుంటూ పోతున్నాం అనుకో, ఆయన పక్కన పోతున్నాం అంటే కొంచెం భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం, ఆయన ఒంటరిగా అట్లా బతుకుతున్నాడంటే చిన్న విషయం కాదు. ఇది చాలా మరి వినాల్సినటువంటి ఆయన సాక్ష్యము. ఇంకా కొంతకాలం అప్పుడే రంగమని చెప్పేసాడు హాస్పిటల్లో చేసినాడు. ఆ రోజు చచ్చిపోయేదాన్ని మా మామ కూడా చెప్పినాడు, పెట్టే మాట్లాడుకొని తల ఆయన తీసుకొని పెట్టే తెచ్చుకుందాము, తెచ్చి ఆయన భూస్థాపన చేస్తామని చెప్పేసి డిసైడ్ అయినారు వాళ్ళు ఆల్రెడీ. కానీ బయటకు వస్తే కదా మంచి, బయటకు వస్తే వీళ్ళు పోవాలని ఉన్నారు. కానీ బయటకు దేవుడు ఇంతవరకు చూడు ఈ రోజు ఉంది 2024లో మనం అందరం కలవడానికి. కొద్దిమంది కలిసేటి వాళ్ళు దేవన సార్ లేడు ఇప్పుడు. అంటే ఎవరు ఉండాలో ఆయన భూస్థాపనకి పెద్దవాళ్ళు ఎవరు ఉండాలో వాళ్ళనే పెట్టుకుంటాడు. ఇప్పుడు దేవుని కృప చూడండి ఎట్లుంటుందో, దేవుని సన్నిధి ఎట్లుంటుందో చూడండి. పెద్దవాళ్ళు ఉండాలని ఆశించిండొచ్చు, దేదన సార్ ఉండాలా, దేదన సార్ ఆశించవచ్చు బ్రతుకు దినాల్లో. కానీ నిజంగా సంఘాన్ని ఆయన పోషించి చేసి అన్ని చేసినటువంటి విధానము చాలా గొప్పది. దేదన సార్ విషయంలో కూడా చాలా సార్లు నేర్చుకున్నాడు ఆయన. అయ్యా క్రమము చాలా విలువైనది మన సంఘంలో, క్రమము అనేటువంటి వాడు చాలా కరెక్ట్గా 9 అంటే 9. ఇంకా ఎవరు వచ్చినా రాకుండా ఇంకా ఇనేదిలే. 12 అంటే ఇంకా 12. ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చినా సరే 12కి ముగియాల్సిందే. ఏమన్నా రంగమన్నా అంతేనా? 12 అంటే ఇంకా 12 ఇంకంతే. అది నేను టీవీ 9లో ఏర్పాటు చేసినది. టైం అంటే టైమే, టయాన్ని మనం వేస్ట్ చేయకూడదని చెప్పేసి పెద్దవాళ్ళ గురించి నేర్చుకునేటువంటిది. ఇప్పుడు ఇలా పెద్దవాళ్ళ గురించి మనం ఎప్పుడు క్రమం నేర్చుకుంటామో సంఘం పాడు కాదు. మనం ఎప్పుడైతే మనం సొంతంగా చేసుకుంటామనుకో, వచ్చినాడు 84లో నేను మాధవినగర్లో మన స్వామిదాస్ అన్న వారి ఇంటికి ఎదురుగా కొట్టం ఉంటే ఆ కొట్టంలో నేను బాడెక్కున్నాను. నేను సారాలు ఇట్లా నుండి ఆ కొట్టంలో బాడెక్కుండి పని చేసుకుంటా ఉన్నాను. నా భార్య అక్కడ ఉంది. నా భార్య ఏం చేసిందంటే ఒకసారి ఎవరో ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తారంటే అసలు మేము దేవుడు తెలుదు మాకేం తెలుదు, ఎవరో ఇక ఆయన వచ్చి ఇంటికాడ వచ్చి ప్రార్థన చేసిపోతాడు అంటే అని నా భార్య చెప్తే, ఎందుకు రానిచ్చినావు ఆయనని, ఎవరో మనిషి ఎందుకు రానిచ్చినావు నువ్వు, నేను కనుక అనుకున్నాను అనుకో ఆయనని రావద్దని చెప్తాను అని చెప్పిన తర్వాత ఆయన నేనున్న రోజు ఒక రోజు వచ్చినాడు. అటుకి మన సందర్శనాలు ఇక్కడ కొట్టంలో మేము పాడుకుంటే అటుకు వచ్చినాడు. వచ్చి ఓ అయ్యా ప్రార్థన చేస్తాను అయ్యా అంటే, ఈ మనిషి సర్లే ఈ మనిషి అయితే రానులే అనుకున్నాక ఇంకా ఆయన వస్తున్నాడు. కానీ ఇల్లును వదిలిపెట్టకుండా వస్తున్నాడు. అట్లా రాను ప్రతి బేసవారం మా ఇంటి దగ్గర ప్రార్థన పెడుతుండే. తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆయనకి ఏదో
కడుపులో దాన్ని ఏమంటారు, అది క్యాన్సర్ అయితే కాదంట, కడుపులో ఓపెన్ చేసినారు హాస్పిటల్లో ఓపెన్ చేస్తే అంతకుముందు నేను మా మామ ఇద్దరం, మా మామ లేడు, నేను ఇద్దరం ఇంటికాడ పెట్టుకొని ఉంటుంటున్నాయనని ఆయనకు ఆ వ్యాధి వస్తే పోయి హాస్పిటల్లో పడినాడు. హాస్పిటల్లో పడితే కడుపు ఓపెన్ చేసినారు. ఇట్లా కడుపు ఓపెన్ చేసింటే కడుపు నిండా క్యాన్సర్ అమలుకపోయింది. ఈ మధ్య ఏమైనా చేస్తే చచ్చిపోతాడు అని చెప్పేసి వాళ్ళు అట్లే మూసిపెట్టి కుట్టేసినారు. కుట్టేసినాక దేవదనం సరే ఇక్కడ ఉన్నాడు చూడు పెద్ద ఆయన అట్లా వల్ల మేమందరం ఏం చేసామంటే చెట్ల కింద కూర్చొని ఇంకా ఆనందమైన బతకడు పెట్టి తీసుకొస్తాం పండి అని మాట్లాడుకుంటున్నాం అంతా. చూడండి ఎట్లా ఉందో కథ. పెట్టే తీసుకొని వద్దామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే సర్లే అని చెప్పేసి ఏమన్నా తెచ్చుకోలే, పెట్టే కాకుండా ఏమన్నా తెచ్చుకోలే అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ ఉన్నాడు కదా ఆయన బయట పంపిస్తే కదా ఆయన పెట్టి తెచ్చేది. హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి ఇంకా అందరు ఆటోలు ఆడపోయినారు. ఎవరు దిక్కు లేదు ఆయనకి, మనిషే లేడు, అసలు ఏ మనిషి లేడు. సరే అందరూ వెళ్ళిపోయినాక నా భార్య పోయి ఇంకా ఆయన బాత్రూమ్కి అట్లా పట్టుకొని తిప్పి ఏదైనా అవసరమైతే భోజనం గిజనం తెచ్చి పెట్టాలంటే మొత్తంగా నేనే తీసుకొని హాస్పిటల్ నుండి కొన్నాళ్ళు ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాను. ఒక కొట్ట సపరేట్గా వేయించినాను ఆయనకి, సపరేట్గా కొట్టలు వేయించి 3 నెలలు పెట్టుకున్నాను. ఆనందంగా నువ్వు ఎక్కడ పోదు ఎందుకంటే హాస్పిటల్ ఇడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయినా, తల్లి పోయింది, పిల్ల పోయింది అన్నట్టు ఏమంటూ చెప్తా చూడు, భార్య పోయింది, ఈ ఆత్మీయులు అందరూ మొత్తం వెళ్ళిపోయినారు. ఎవరు లేదు, దిక్కు లేదు ఆయనకి. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకుపోయినా. సరికి ఆయన హాస్పిటల్కి తీసుకుపోవడము, తర్వాత ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. 3 నెలలు ఇంట్లో పెట్టుకొని మేము అప్పుడు ఏం బీద పరిస్థితి, ఆయనకి ఏం లేదు, మాకేం లేదు. పాపం ఆనందం మనకి స్టోర్ బియ్యం పెడితే కష్టం అని చెప్పేసి నేనేం చేసినానంటే మా ఆఫీసర్ల దగ్గర పోయి అమ్మ నా భార్య బియ్యం జోలికి వస్తుంది అని చెప్పి పిలుచుకొచ్చి మా భార్య తీసుకుపోయి మా ఆఫీసర్ ఇంటికాడ తెప్పించి బియ్యం పెట్టించి బియ్యం చేపించి నేనేం చేసినానంటే ఆనందం మనకి మనం స్టోర్ బియ్యం పెడితే ఆపరేషన్ చేయించుకునే మంచి ఇబ్బంది పడతాడు కాబట్టి నువ్వు కొంచెం నూకలు తీసిపెట్టు అని చెప్పి నా భార్యకి చెప్పాను. అంటే తీసిపెట్టి ఆ నూకలు సోనమసూరు నూకలు తెచ్చి వండి పెట్టి ఆయనకి మేము పెట్టినాము. మేము మామూలుగా అన్నం తిన్నాం మేము. అట్లా 3 నెలల వరకు ఆయనని ఎక్కడ పోనీలే, ఇంట్లోనే పెట్టుకొని ఇంకా కొంతకాలం బాగా అయిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా ఆ హాస్పిటల్లో ఒక మాట అన్నాడు ఇంటికి రాకముందు, ప్రభువా నేను బతుకుతే నీ సేవ చేస్తాను, చచ్చిపోతే నీ దగ్గరికి వస్తా, ఏది చిత్తమో చెప్పు. చాలా బాధపడినాడు. అయితే ఆపరేషన్ చేసి చాలా బాధపడి ఆ బాధ చూడలేక మేము కూడా ఏడ్చినాం, అంత బాధపడినాడు. ఆ ప్రకారంగా ఆయన ఒప్పుకొని ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను ప్రభు పిలుచుకుంటే కదా నా తల్లిని మీరు చూసుకున్నారయ్యా, నా తల్లిని మీరేం చూసుకున్నారు అసలు అయ్యా, మీ దగ్గరనే ఉంటుంది నా తల్లి అని చెప్పాను. మాకు తల్లి ముస్లామే, పూర్తి ముస్లామే. ఆమె కూడా ఏం చెప్పింది, అయ్యా నా బిడ్డకి మీరే దిక్కునైనా, నా బిడ్డని మీరే చూసుకున్నారు నాయనా. నేను మా మామ ఆడ పెద్ద హాస్పిటల్ కాడ ఉంటున్నాను, మా 2 కొట్టాలు ఉండే ఆడ ఆ ముస్లాం కూడా అట్లా చెప్పింది, నా బిడ్డకి మీరే దిక్కునైనా అని చెప్పి ఆమె చెప్పింది. సర్లే బావా ఏమన్నా కానీ మేము చూసుకుంటాంలే చెప్పి చూసుకున్నాం. ఆయన ఎవరో చూడు ఎక్కడ అసలు మాకు అడ్రస్ కూడా తెలియదు, అనేది ఆ ఊరు అనేది కూడా తెలియదు మాకు. అట్లా తోడు దేవుని పేరు చెప్పినందుకు మేము నిలబెట్టుకున్నాం ఆయనని. అట్లా కొంతకాలం పెట్టుకున్న తర్వాత సిరాల్ నగర్లో నేను మా మామ ఇద్దరు పోయి కొట్టం వేసినాం. ఆయనకు ఒక స్థలం, గవర్నమెంట్ స్థలం ఉంటే దేవదాన సారంలో ఇంటి దగ్గర పక్కన నేను మా మామ పోయి అది బాధగడ్డి కొనుక్కొచ్చి అక్కడ రోడ్డు మీద బాధగడ్డి ఉంటే బాధగడ్డి కొనుక్కొచ్చి కట్టెలు తెచ్చి అన్నీ తెచ్చి కొట్టం వేసి నేను మా మామ ఇద్దరం కొట్టం కప్పినామైనండి. కొట్టం కప్పి కొట్టంలోనే పెట్టేసినాము. ఆనందంలో ఇంకా నువ్వు ఇప్పుడు ఇక్కడ రా అని చెప్పి పిలుచుకొచ్చిన తర్వాత ఒకసారి రంగాపురానికి సువార్త పడింది. రంగాపురానికి సువార్త పడితే మేమేం చేసినాము, అన్న రంగాపురానికి సువార్త ఉంది, నువ్వు కూడా రన్నా మాయమడి అని చెప్పి పిలుచుకొచ్చినాం. అప్పుడు వేరే శ్రీరానగర్లో పిక్స్ బాక్స్ దగ్గర ఉండైనా పిలుచుకొచ్చి రంగాపురానికి వచ్చినాక ఈయనే దేవదానం సార్ అంటే ఈయన ఎవరయ్యా అన్నాడు. అంటే ఈ దేవుని సేవకుడు సార్ ఆయన
మా దగ్గరనే ఉన్నాడు, నేనే పెట్టుకున్నాను ఇట్లా మా దగ్గరనే ఉన్నాడు సార్ అంటే, సర్లే అంటే ఇప్పుడు సువార్త ఉంది కదా రంగాపురానికి రమ్మని ఉన్నాడు. రంగాపురానికి సువార్తకు వచ్చినాడు. రంగాపురానికి సువార్తకు వచ్చే ఆనందమయ్య ఇప్పుడు నుండి మన 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 మందిరానికి మన చర్చికి రా అన్నాడు దేవదాన సార్. అప్పుడు నుండి మన చర్చికి ఆనందమని పరిచయం చేసినాం. ఆనందమని పరిచయం చేస్తే మన చర్చిలో ఇప్పుడు చెప్పినారు చూడు, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేవారు చాలా ఉండరు. ఆయన దర్శించని ఇల్లు అంటూ లేదు, తర్వాత దర్శించని ఊరంటూ లేదు. ఈ బయలంతా అంటే మన కర్నూలు లక్ష్మీనగర్కు సంబంధించినటువంటి చూడని వారు ఉంటే దయచేసి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే వద్దులేండి, తర్వాత చూద్దాం. కూర్చోండి, ఇప్పుడే వద్దులేండి, కూర్చోండి. వాక్యం అయిపోయిన తర్వాత చూద్దాం. మదన్న రండి, మీరు పాట పాడతారు. పల్లవి వచ్చింది. చూడని వారు ఉంటే దయచేసి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే వద్దులేండి, తర్వాత చూద్దాం. కూర్చోండి, ఇప్పుడే వద్దులేండి, కూర్చోండి. వాక్యం అయిపోయిన తర్వాత చూద్దాం. మదన్న రండి, మీరు పాట పాడతారు. పల్లవి వచ్చింది. కుటుంబాన్ని జీవించాల్సిన వాళ్ళకి ఈ కార్యక్రమం తప్పకుండా తోడుగా ఉండి తప్పని తెచ్చుకుందని కార్యక్రమం తప్ప తోడుగా ఉండమని మా ప్రభు అయిన ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభునామంలో ప్రేమ వందనాలు తెలుపుకుంటున్నాను. చాలా సంగతులు ఆనందమయ్య గురించి విన్నాము. నేను ఒక్క సంగతి మాత్రము మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతుంటున్నాను. 1994 సంవత్సరంలో పంచలింగాలలో ఎట్లుందంటే, బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు కర్నూలు నుండి వచ్చి కర్నూలుకి వెళ్తున్న బ్రదర్న్ అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళంతా అడ్డగిస్తున్నారనమాట. ఆ దినాల్లో జి రాజరావు గారి మీటింగులు కూడా అడ్డగించి, మేము మిమ్మల్ని కట్టెల్లో కాల్ చేస్తాం, నువ్వు బతుకుతే సేవకుని అని అంత స్థాయిలో ఉద్రిక్తత ఉంది. ఆ పరిస్థితుల్లో పంచలింగాల్లో ఉంటున్న విశ్వాసులను అంగళ్లకు రానియకుండా, బోరింగుల్లో నీళ్లు పట్టుకోనియకుండా అడ్డగించినారు కొంతకాలం. ఆ పరిస్థితుల్లో కర్నూలుకు వెళ్తుంటే కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. దేవదానం సార్ ఏం ఆలోచన చేసినారంటే, నేను చిన్నపిల్లవాడిని, వాళ్ళు అట్లే ఉంటే లోకంలో కలిసిపోతారు కాబట్టి ఎవరన్నా పంపాలి అప్పుడప్పుడు అని ఆనందమయ్యని పంపేవాళ్ళు అనమాట. ఆనందమయ్య ఎవరిళ్ళకి వెళ్ళినా కూడా ఎక్కువగా ప్రెజర్ ఉండేది. మా ఇంటికి వచ్చి చీకటి వన్నకి వచ్చేవాడు, కంజర కొట్టుకుంటా 2 పాటలు పాడేవాడు. ఆయన పాటలు పాడి కంజర కొడుతుంటే మా అమ్మ రొట్టె చేసేది. బయట వెనకాల కాపలా కాసేవాళ్ళనమాట. బయటకు వస్తే ఆయన చూస్తే కొట్టాలనిపించదు కానీ పరిహాసం చేసేవాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కొట్టి వెక్కిరించేవాళ్ళు అనమాట. ఆయన భాష శైలిని బట్టి వెక్కిరించేవాళ్ళు. అట్లా కొన్ని దినాలు ఆ కష్టాల్లో పంచలింగాల్లో ఉంటున్న విశ్వాసులను కొంత బలపరచడానికి దేవుడు ఆయనను ఉపయోగించుకున్నట్టుగా ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరుమా అమ్మా? నాగమ్మ గారు కుమారుడు పేరు చెప్పండి. లక్ష్మణ గారు. ఇది మందిరమ్మా. మందిరంలో ఆడవాళ్ళని చెప్పలేడా, తర్వాత మళ్ళీ మాట్లాడేద్దాం. రైట్, జస్ట్ సభకు పరిచయం చేస్తున్నాను. ఆనందమయ్య గారి సతీమణి గారు నాగమ్మ గారు ఆనందమయ్య కుమారుడు మాటలు చెప్తారు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో అందరు వేదిక ఉన్నవారు షేర్ చేసుకుంటే వాక్య సన్నిధానానికి వెళ్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 1998లో నేను కర్నూలుకు వచ్చినప్పుడు బి క్యాంపులో ఉన్నటువంటి క్రిస్టఫర్ అంకుల్ చర్చ్ ఉంది అక్కడ. అప్పుడు ఆయన పరిచయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యెరూషలేము పోయినాను. యెరూషలేము అయిన తర్వాత మరలా జాకోబు అంకులు మేమందరం అప్పుడు దానమన్నా అందరం ఒక టీము మేమందరం ఉంటే మళ్ళీ నన్ను జాకోబు అంకులు ఇటుకి రా, వాటికి ఎందుకు పోతున్నామని. అప్పుడు డోన్కి వచ్చేవాడు. మళ్ళీ అక్కడ కొంతకాలం 2004 మే మళ్ళా ఫిలిప్ సార్ ఉండి ఏమయ్యా నువ్వు ఇటుకి రా అని మళ్ళీ ఆడికి పోయి 2004లో వచ్చినాను. అప్పుడు 1999 తర్వాత మా మామ రంగమణ అని చెప్పినాడు. ఇక్కడ అసలు రంగమణ అని చెప్పిన దాంట్లో ఒక్క పొల్లు కూడా తప్పలేదు. నాకు ఏడ్చి చెప్పినాడు ఆనందం అన్న, అయ్యా మీ అన్న రంగమణ మీ మామ ఇది చెప్పలేని సేవ అయ్యా, అది ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా ఎన్ని చేసినా అది ఎవరు నా ఇంట్లో కూడా చేయలేదు. అట్లా చేసినాడు, వాళ్ళు చేసినారు. కొట్టం వేసి పరుపులు వేసి వాళ్ళు నాకు అన్ని సఫలీకృతం చేసినారయ్యా ఎలిషన్ బాబు. కానీ ఒక మాట అన్నాడు, 6 నెలలకు ఏమో చనిపోతానగా రమేష్ అన్న మేము ఇద్దరం బ్యాంక్ కాడ కలెక్టరేట్ పెడితే నేను చెప్పినాను రమేష్ అన్నకి ఆడున్నాడు మీ చిన్న ఆయన అంటే, అన్న ఆడే ఉన్నాడు కల్లూరులో ఉన్నాడు అంటే చూడాలనిపిస్తుంది అన్న రాలేకపోతున్నాను పరిస్థితి అంటే, సర్లేనా వీలైతే చూస్తూలే అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆనందం అన్న ఎలిషన్ బాబు టీవీ నేనికి రావాలని అనుకుంటున్నానయ్యా, అక్కడ ఒకటి ప్రశాంతంగా ఉంటుంది కొంతకాలము, ఆడ ఉండాలనే ఆశ ఉంది నాకు, మరి ఎప్పుడన్నా నేను వస్తే బాగుంటుందేమో, ఎవరు నాకు పరిస్థితి బాగాలేదు కాబట్టి రాలేకపోతున్నాను అని అన్నాడు ఆయన. ఒకసారి ఏం జరిగిందంటే ఉలిందకొండ నుంచి యాపర్లపాడికి నడుచుకుంటూ పోతున్నారు. అప్పుడు పందులు అట్లా వచ్చేటువంటివి అప్పుడు ఆ టైంలో వచ్చిన. ఒకసారి ఏం జరిగిందంటే ఆయనకి హెల్త్ బాగాలేక పోలే. కొద్దిగా దేవేంద్ర సార్ నేను మందిరంలో కూర్చున్నాను, ప్రార్థన స్టార్ట్ అయింది. దేవేంద్ర సార్ నన్ను బయటికి పిలిచినాడు. పిలిచి కరా అన్నాడు. బయటికి పోయినా, గేట్ బయటికి పోయినా. బయటకు పోయిన తర్వాత ఏం సార్ అంటే ఏం లేదు ఆనందమయ్య ఈరోజు హెల్త్ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఎమ్మడి ఇమ్మీడియట్గా యాపర్లపాడికి వెళ్తావా అన్నాడు. అప్పటికి రాత్రి 2009 రాత్రి 31 రాత్రి బండి తీసుకున్నాను నేను స్పెండర్ ప్లేస్ కొత్తది 1వ తారీఖు మందిరకాడికి తీసుకొచ్చిన. రాత్రి 9:30 10 గంటలకు దేవేంద్ర సార్ దగ్గర ప్రార్థన చేయించుకొని వచ్చి ఉదయకాలం మళ్ళీ తీసుకొచ్చినాక నువ్వు యాపర్లపాడికి వెళ్తావా అన్నాడు. అంటే సరే సార్ అన్నాడు. 100 రూపాయలు పెట్రోల్కి ఇచ్చి పంపించినాడు. పంపించిన ఏం జరిగిందంటే ఆ యాపర్లపాడు మిట్టర్కి ఎక్కిన తర్వాత మధ్యలో నాది చైన్ తెగిపోయింది, కొత్త బండి చైన్ తెగిపోయిన తర్వాత అప్పుడు ఎవరెవరైనామంటే బుజ్జన్న వచ్చినా నాకు గుర్తులేదు, కానీ క్లిమెంతన్ వచ్చినాడు. అప్పుడు క్లిమెంతన్ వాళ్ళు కూడా ఏమన్నా ఎలిషన్ బాబు కొత్త బండి తీసుకుపోతున్నాడు, ఏమన్నా జరిగితే కష్టమైతే మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి జయదేవ సారు వాళ్ళని కూడా పంపించినాడు. అక్కడ అయిన తర్వాత ఆనందమన్న ఇంటికి వచ్చిన తర్వాత ఆనందమన్న కాడికి వచ్చి అన్న ఎట్లా నడుచుకుంటూ పోతున్నావు నన్ను అడవిలో, ఎట్లా సేవ చేసావు నన్ను, మాకు గుగ్గురికాయ కొడుతుందా నన్ను నువ్వు చేసిన సేవ అంటే, చేయాలయ్యా మనము చేయకుంటే ఎట్లా, మనకి దేవుని పనే కదా మనకు ఆధారం ఏముంది. ఎక్కువ సార్లు చేసినటువంటి సేవ పూసులూరులో ఎక్కువ చేసినారు. ఆయన స్టాప్ అయిన తర్వాత రత్నమన్న పిలిచి ఎలిసిన బాబు ఇంకా దేదన్న సార్ చెప్తాము, మీరు యవనస్తులు కదా మీరు పోయి చూడండి ఆనందం ఇంతవరకు చేసినాడు, మీరు కూడా కొంతకాలం వెళ్ళండి అంటే ఎక్కువ సార్లు కూడా నేను కూడా పూసులూరుకి ఎక్కువ పోవడం జరిగింది. అంటే ఆనందమన్న మనసు ఏంటంటే ఆయన ఒకే మాట చెప్పాడు ఎప్పుడైనా కానీ, అయ్యా దేవుడు చూసుకుంటాలయ్యా మనకెందుకు, మనం ప్రేమించాలి అంతవరకే మన పని, మనం దేవుడు చూసుకునేటట్టు పని మనకెందుకు చేసుకున్నంటే నేను ఎన్నోసార్లు ఆయన ప్రేమను నేను నేర్చుకున్నా. ఎవరిని అనేవాడు కాదు, ఎవరైనా ఉంటే వేరే వ్యక్తి గురించి మాట్లాడేవాడు కాదు, అది ఇష్టం లేనికి, వేరే వ్యక్తుల గురించి మాట్లాడడం ఇష్టం లేనికి, మన గురించే మనమే మాట్లాడాలంటాడు, వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అంటాడు. ఆ యొక్క పంచే కట్టుకుంటాడు, పంచే వేసుకొని అది బ్యాగ్ బైబిల్ సంచి చేసుకుంటాడు. అసలు ఆయన పక్కన నడుస్తుంటే కూడా మంచిగా కొంచెం అటు ఇటు ఉంటే వ్యక్తికైతే భయం అవుతుంది. సక్రమంగా పరిశుద్ధమైన జీవితం లేకుండా నడుచుకుంటూ పోతున్నాం అనుకో, ఆయన పక్కన పోతున్నాం అంటే కొంచెం భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం, ఆయన ఒంటరిగా అట్లా బతుకుతున్నాడంటే చిన్న విషయం కాదు. ఇది చాలా మరి వినాల్సినటువంటి ఆయన సాక్ష్యము. ఇంకా కొంతకాలం అప్పుడే రంగమణి చెప్పేసాడు హాస్పిటల్లో చేసినాడు. ఆ రోజు చచ్చిపోయేదాన్ని మా మామ కూడా చెప్పినాడు, పెట్టే మాట్లాడుకొని తల ఆయన తీసుకొని పెట్టే తెచ్చుకుందాము, తెచ్చి ఆయన భూస్థాపన చేస్తామని చెప్పేసి డిసైడ్ అయినారు వాళ్ళు ఆల్రెడీ. కానీ బయటకు వస్తే కదా మంచి, బయటకు వస్తే వీళ్ళు పోలాడు ఉన్నారు. కానీ బయటకు దేవుడు ఇంతవరకు చూడు ఈ రోజు ఉంది 2024లో మనం అందరం కలవడానికి. కొద్దిమంది కలిసేటి వాళ్ళు దేవేంద్ర సార్ లేడు ఇప్పుడు. అంటే ఎవరు ఉండాలో ఆయన భూస్థాపనకి పెద్దవాళ్ళు ఎవరు ఉండాలో వాళ్ళనే పెట్టుకుంటాడు. చూడు దేవుని కృప చూడండి ఎట్లుంటుందో, దేవుని సన్నిధి ఎట్లుంటుందో చూడండి. పెద్దవాళ్ళు ఉండాలని ఆశించిండొచ్చు, దేవేంద్ర సార్ ఉండాలా, దేవేంద్ర సార్ ఆశించవచ్చు బ్రతుకు దినాల్లో. కానీ నిజంగా సంఘాన్ని ఆయన పోషించి చేసి అన్ని చేసినటువంటి విధానము చాలా గొప్పది. దేవేంద్ర సార్ విషయంలో కూడా చాలా సార్లు నేర్చుకున్నాడు ఆయన.
అయ్యా క్రమము చాలా విలువైనది మా సంఘంలో. క్రమము 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 క్రమం అనేటువంటి వాడు చాలా కరెక్ట్గా 9 అంటే 9. ఇంకా ఎవరు వచ్చినా రాకుండా ఇంకా ఇనేదిలే. 12 అంటే ఇంకా 12. ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చినా సరే 12కి ముగియాల్సిందే. ఏమన్నా రంగమన్నా అంతేనా? 12 అంటే ఇంకా 12 ఇంకంతే. అదే నేను టీవీ నైన్లో ఏర్పాటు చేసినది. టైం అంటే టైమే, టయాన్ని ఇంకా మనం వేస్ట్ చేయకూడదని చెప్పేసి పెద్దవాళ్ళ గురించి నేర్చుకునేటువంటిది క్రీడ. పెద్దవాళ్ళ గురించి మనం ఎప్పుడు క్రమం నేర్చుకుంటామో సంఘం పాడు కాదు. మనం ఎప్పుడైతే మనం సొంతంగా చేసుకుంటాం అనుకో. అందుకే జోషిమాపి గారు పొద్దున నేను యూట్యూబ్లో చేస్తే అపోస్తుల బోధ చెప్పాడు, హిత బోధ అన్నాడు. అంకులు చేసేదానికో హిత బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఎంత చక్కటి పెద్దల యొక్క బోధ అంటే ఆ బోధలు మనం నేర్చుకున్నప్పుడు సమస్యలు రావు. అది నేను నేర్చుకునేటువంటి లక్ష్మీనగర్ స్థానిక సంఘంలో పెద్దల ద్వారా నేర్చుకునేటువంటి దాన్ని ఆనందమనం లేని లోటు చాలా లోటే. ఆయన వంతు వచ్చింది కాబట్టి వరుసలు ఆయన పోవాల్సిందే. మన వంతు వచ్చినప్పుడు మనం పోతాం. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రాజన్నకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాం. కుసులూరు సంఘానికి కూడా పెద్దలు, స్థానిక సంఘ పెద్దలు, రత్నవన్న గారి సొంత ఊరని సంఘానికి చాలా సార్లు చాలా పర్యాలు వెళ్ళి దేవుని వాక్యం అందించడంలో సహాయం అన్నగారు కొన్ని మాటలు చెప్తారు. మాది కుసూరు గ్రామానికి సార్ నాటింట్లో తిరిగి అన్ని దాటొచ్చి మా ఊళ్ళో వాక్యం చెప్పేవాడు. సుమారు అంటే పట్ల పొరుగు కూడా ఇంటికి పోయి కూడా ప్రార్థన చేసే వస్తాం. ఆయన ఆయనకి కదా ప్రార్థిస్తాము. కోశమ్మ అన్నారు కదా అని మళ్ళీ ఆయనకి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి గారు కదా లక్ష్మీదేవి గారు వెళ్ళమని సార్లు అత ప్రయాసపడినాడు. వాసుదేవుడు కూడా ఆయన ముందుకుండా నడిచించాడు మా వారికి కుసూరుకి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఎంతోమైనా మా ఊరికి వాక్యం ప్రారంభమని ఫస్ట్ ఆయన మా ఊరిలో బాప్టిజం చేసేది. దానికి ఇచ్చిన తర్వాత ఆయన రాకుండా వస్తే తర్వాత వాక్యం చెప్పుకుంటే సుమారుగా 16 మందికి ఆయన బాప్టిజం ఇచ్చాడు. ఆనందం సార్ మా ఊరిలో ఆయన కష్టపడి పనిచేశారు. ఆయన వాక్యము చాలా మంది విన్నారు, చాలా మంది రక్షింపబడినారు. ఆ సార్ ఎంతో ఆయన నిరంతరం మన దేవుడు రూపించుకున్నారు. మనం కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నాం, మట్టి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం కన్నా రాజ్యం ఉన్నాడు చెల్లించుకుంటున్నాను. మంచిదన్నా కృష్ణుడు పోయేటప్పుడు కాలం దాటి వెళ్ళాడు. ఆఫర్లకు నేను రాత్రి కూడా చెప్పాను, ఆఫర్ల పోవడం సన్న ఎక్కాలన్నా దిగాలన్నా 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎక్కి 5 కిలోమీటర్లు దిగి రాత్రి అక్కడే పడుకొని సేవ చేసి అందరి కుటుంబాలను మా పొద్దున్న లేసి వాళ్ళందరినీ పలకరించి మళ్ళీ ఇంటికి వచ్చి నేను చెప్పాను, ఇంటికి వస్తే ఎవరు లేరు ఆయనకి, భార్యాభర్తలు పిల్లలు ఎవరు లేరు, తనే వండుకొని తనే తిని తనే అన్నంతో ఉన్న రోజులు నేను కళ్ళారా చూశాను. మన మధ్యలో ఉన్న రంగమన్న గారు అంకుల్ గురించి చెప్తారు. చాలా ఎక్కువ సంబంధము, ఎక్కువ సహవాసము, ఎక్కువగా గడిపి ఉన్నవాడు. అన్న కుటుంబంలోనే 2 నెలలకు పైగా పెట్టుకొని సేవ చేసిన రంగమన్న మన మధ్య ఉండడం మంచిది. అన్నగారికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఆనందవనం గురించి చెప్పాలంటే ఈ రోజంతా చెప్పినా నాకైతే తీరదు. అట్లా ఆనందవనంతో నాకు అంత పరిచయం ఉంది. 83లో నేను కర్నూలుకి వచ్చిన, ఆయన కూడా 83లోనే కర్నూలుకి వచ్చినాడు. 84లో నేను మాధవనగర్లో మన స్వామిదాసన్న వారి ఇంటికి ఎదురుగా కొట్టం ఉంటే ఆ కొట్టంలో నేను బాడెక్కున్నాను. నేను సారాలు ఇట్లా ఉంటే ఆ కొట్టంలో బాడెక్కుంది, పని చేసుకుంటా ఉన్నాను. నా భార్య అక్కడ ఉంది. నా భార్య ఏం చేసిందంటే ఒకసారి ఎవరో ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తారంటే అసలు దేవుడు తెలుసు మాకేం తెలుసు, ఎవరో ఒక ఆయన వచ్చి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసిపోతానంటే అని నా భార్య చెప్తే, ఎందుకు రానిచ్చినావు, ఎవరో మనిషి ఎందుకు రానిచ్చినాను, నేను కనుక అనుకున్నాను ఆయనని రావద్దని చెప్తాను అని చెప్పిన. చెప్పిన తర్వాత ఆయన నేనున్న రోజు ఒక రోజు వచ్చినాడు. అటుకి మన సాదాసన ఇక్కడ కొట్టంలో మేము బాడకుంటే అక్కడికి వచ్చినాడు. వచ్చి ఓ అయ్యా ప్రార్థన చేస్తాను అయ్యా, ఈ మనిషి
సార్లు ఈ మనిషి ఇక్కడ రాండి అనుకున్నాను నేను. అనుకున్నాక ఇంకా ఆయన వస్తున్నాడు కానీ ఇల్లును వదిలిపెట్టకుండా వస్తా ఉన్నాడు, ఇల్లును వదిలిపెట్టకుండా వస్తాడు. అట్లా రాను ప్రతి బేసవారం మా ఇంటి దగ్గర ప్రాంతాలు పెడుతుండే. తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆయనకి ఏదో కడుపులో దాన్ని ఏమంటారు, అది క్యాన్సర్ అయితే కాదంట, కడుపులో ఓపెన్ చేసినారు హాస్పిటల్ ఓపెన్ చేస్తే అంతకుముందు నేను మా మామ ఇద్దరం, మా మామ లేడు, ఆయన నేను ఇద్దరం ఇంటికాన్ని పెట్టుకొని చూసిపోయాడని ఆయనకు ఆ వ్యాధి వస్తే పోయి హాస్పిటల్లో పడినాడు. హాస్పిటల్లో పడితే కడుపు ఓపెన్ చేసినాడు. కడుపు ఓపెన్ చేసింటే కడుపు నిండా క్యాన్సర్ అమ్ముతుంది, ఏమైనా చేస్తే చచ్చిపోతాడు అని చెప్పేసి వాళ్ళు అట్లే మూసిపెట్టి పుట్టేసినాక దేవాన గారు ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద ఆయన రత్నవరం మేమందరం ఏం చేసినామంటే చెట్ల కింద కూర్చొని అన్ననాయ బతకడు పెట్టి తీసుకొద్దాం పడి అని మాట్లాడుకుంటున్నామంట. చూడండి ఎట్లా ఉందో పెట్ట తీసుకొని అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే సర్లే అని చెప్పేసి అందరూ తెచ్చుకోవాలి, పెట్ట కాకుండా ఏమైనా తెచ్చుకోవాలని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ ఉన్నాడు కదా, ఆయన బయట పంపిస్తే కదా ఆయన పెట్టి తెచ్చేది. హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి అందరూ ఆటలు ఆడపోయినారు. ఎవరు దిక్కు లేదాయనకి, మనిషే లేడు, అసలు ఏ మనిషి లేడు. సరే అందరూ వెళ్ళిపోయినారు. అందరూ వెళ్ళిపోయినాక నా భార్య పోయి నేను బాత్రూమ్కి అట్లా పట్టుకొని తిప్పి ఏదైనా అవసరమైతే భోజనం గిగినం చేసుకుంటాను మొత్తంగా నేను తీసుకుని హాస్పిటల్ నుండి కొన్నాళ్ళు ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తే తీసుకుపోయి ఇంట్లో పెడుతున్నాను. ఒక పొట్ట సపరేట్గా వేయించినాను ఆయనకి, సపరేట్గా పొట్ట వేయించి 3 నెలలు పెట్టుకున్నాం. ఆనందంగా ఎక్కడ పోదు. ఎందుకంటే హాస్పిటల్ పెట్టి అందరూ వెళ్ళిపోయినా, తల్లి పోయింది, పిల్ల పోయింది అన్నట్టు ఏమంటే చెప్తారు, భార్య పోయింది, ఈ ఆత్మీయులు అందరూ మొత్తం వెళ్ళిపోయినారు. ఎవరు దిక్కులేదు ఆయనకి. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకున్నా. సరికి ఆయన హాస్పిటల్ తీసుకుపోవడము, తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. ఇంట్లో పెట్టుకుని 3 నెలలు ఇంట్లో పెట్టుకొని మేము అప్పుడు ఏం బీద పరిస్థితి, ఆయనకేం లేదు మాకేం లేదు. ఆనందం మనకి స్టోర్కి ఏం పెడితే కష్టం అని చెప్పేసి నేనేం చేసినానంటే మా ఆఫీసర్ దగ్గర పోయి అమ్మ నా భార్య దీనికి వస్తుంది అని చెప్పేసి చెప్పి పిలుచుకొచ్చి మా భార్య తీసుకుపోయి ఆఫీసర్ ఇంటికాడ తెప్పించి బియ్యం పెట్టించి బియ్యం చేపించి నేనేం చేసినానంటే బియ్యం పెడితే ఆఫీస్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతాడు, తీసుకొచ్చి అని చెప్పి నా భార్య చెప్పాను. అందరికీ ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఆనందమన్న గారు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి 2000 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ అయ్యి కర్నూలు రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన నేను ఎరుగును. ఎంతో మంచి వ్యక్తి. పేరు ఉంటే సరిపోదు కదా, పేరుకు తగ్గట్టు జీవితం కూడా ఉండాలి. అంతేకాదు సేవా భారం అనేది చాలా కష్టపడి పనిచేసేవారు. నేను అక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఈయన తిరిగి చేసినటువంటి స్థలాలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేది. ఉన్నా లేకపోయినా రాత్రి అనకంగా పగలనక స్థలానికి వెళ్ళి వారిని సముదాయించటం, మందిరంలో వారికి చక్కటి వాక్యం అందించటం, వారిని బలపరచడం, తిరిగి రావడం జరుగుతూ ఉండేది. చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించిన వాడుగా కనపడ్డారు. అయితే ఆయన చేసిన సేవ భారము ఈనాడు మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళేవారు, ప్రయాసతో వెళ్ళేవారు. ఆ వెళ్ళిన స్థలంలో ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఓర్పుతో నీళ్లు తాగి ఉన్నటువంటి దినాలు కూడా మాకు తెలుసు. అట్లయితే నాకు పరిచయం అయిన దినాల నుంచి నేను బ్యాంకులో పనిచేస్తున్న సంగతి తెలిసిన తర్వాత ఆయనకు పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్ డబ్బులు ఎవరిని అడిగేవాడు కాదు. అయ్యా ఎంత పడ్డాయో నాకు చెప్తారా అని నాకు ఫోన్ చేసేవాడు. ఆయన బ్యాలెన్స్ అనుకుంది, నన్ను కాకుండా ఎవరైనా తీసుకున్నారా అని ఆయా సందర్భాల్లో నన్ను అడిగేటువంటి వాడు.
అంతేకాదు కానీ బ్యాంక్ సంబంధించిన విషయాలు నాకు చెప్తే ఆయన రాకుండా కూడా నేను చేసి పెట్టేవాడిని. ఎందుకంటే మంచి సేవ చేసినటువంటి భక్తుడు ఈనాడు మన మధ్య లేదు. చెప్పడానికి ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆయన చేసిన సేవ దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది మరవలేని దినాలుగా కనపడతాయి. అయితే రమేష్ నాకు చాలా దగ్గర ఉంటాడు. ఏ విషయమైనా వచ్చి అంకుల్ ఫలానా విషయం చిన్న ఉంది అని చెప్పినప్పుడు కూడా నేను స్పందించి అలాగా నా చేతనైనది చేసి పంపించేటువంటిగా ఉన్నటువంటి వాడు. అనుకోకుండా నేను ఆ ఉదయం నాకు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఆనందమయ్య గారు చనిపోయారంటే కొంత బాధ నిరుత్సాహం కలిగింది. ఆ మధ్యకాలంలో బాగలేడు, కానీ అయినా కనపడిన వెంటనే పలకరించేటువంటి తత్వం కలిగిన వాడు. ఆయా సందర్భంలో కొన్ని వాక్యాలు అప్పుడప్పుడు మేము మాట్లాడినప్పుడు అక్కడ ఏదైనా అవసరం అయితే దాన్ని ఖచ్చితంగా అన్న ఇది ఇలా ఉంది అని మాట్లాడేటువంటి వాడిగా మేము దినాల్లో చూసాం. అలాంటి తన సేవకుని ఈ దినాన లేక నిన్నటి దినాన ఇష్టమైంది పిలుచుకున్నాడు. చివరి దినాల్లో కొంత కష్టపడినప్పటికీ ఆయన సేవను ప్రభు గుర్తించి విశ్రాంతిలోకి పిలిచాడు. కనుక లేని కొరత తీరాలని కుటుంబానికి సంఘానికి ఆ మాదిరి మనం కూడా చూస్తూ మనకు కూడా మన యాత్ర సాగించాలి. మనం కూడా ఎంతకాలం ఉందాం. ఇందాక పాట పడేది కదా సహోదరులు, ఈ యాత్ర ఎంతకాలం? కొంతకాలం. ఆయన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు, ఆయన టైం అయింది, ఆయన బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. మనకు కూడా ఒక దినం కాసుకొని ఉంది. నమ్మకుండా ఉన్నట్లయితే ఎంతకాలం జీవించినా ఈ లోకం విడవాలి. నమ్ముకొని ఆ దాసులు పడినటువంటి దాంట్లో కొంతైనా మనం ప్రభు పనిలో పాల్పరుచుకొని వెళ్ళాలని మంచి సాక్షి కలిగిన మన దాసును దేవుడు పిలుచుకున్నాడు. విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన వెళ్ళిన దాన్ని బట్టి నిలబడిన కుటుంబాన్ని బట్టి మనం సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మనం కూడా ముందుకు సాగుతాం. యాత్రలో కలుసుకొని ముందుకు సాగుతాం. దేవుడి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగించలాగిన దేవుడికి మహిమ చెల్లిద్దాం. దాదాపు నాకు అసలు ఫస్ట్ ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాతో ఎక్కువ క్లోజ్ ఉన్నాను. ఎందుకంటే ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చదువుకోవడం నేనే వచ్చిన అంకుల్ నాతో పాటు ఎక్కువ ఎన్నేళ్ళంటే నేను నాతో పాటు. ఎందుకంటే అంకుల్ గురించి నాకు బాగా తెలుసు, అంకుల్ గురించి నా గురించి బాగా తెలుసు, ఆయన గురించి నాకు బాగా తెలుసు అనమాట. ఆయన చనిపోయాలంటే నాకు ఎందుకంటే ఏ వస్తుంది చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అంత ప్రేమగా ఉన్నాడు, నాకు అంత బాగా చూసుకున్నాడు, చాలా దేవుడికి తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతిసారి నాకు చాలా కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. అందుకని నేను ఆయన రుణం ఏ విధంగా చూసుకోవాలని ఆఖరికి అనుకుంటున్నా కూడా అనుకున్న నా పెళ్లి నువ్వే చేయాలా అని మర్చిపోయి ఆయనతో చెప్పుకున్న పెళ్లి. ఎందుకంటే ఆయనతో నాకు అంత ఆత్మీయంగా ఉన్నమాట, అంత ప్రేమ ఉన్నది. అంత ఆ ప్రేమ ఎట్లా తెలుసుకోవాలని నేను అంకుల్తో అంకుల్ ఎట్లయినా కానీ నువ్వే నాకు పెళ్లి చేయాలా అని ఆ విధంగా అంకుల్తో చెప్పించుకొని నేను పెళ్లి చేస్తున్నాను. ప్రతిసారి కూడా అందరితో అంటున్నాడు, కుమారయ్య నువ్వే నాకు బాగా ఉండేది, నువ్వు నాకు చాలా తోడు ఉన్నాయా అని చాలా కూడా బాగా నాతో బాగా ఉన్నమాట. ఈ రోజు ఆయన లేదంటే నాకు చాలా బాధ అవుతుంది. నాకు చెప్పలేకపోతున్నాను ఆయన గురించి కూడా. శివ కూడా ఉండే నాతో పాటు. శివ కూడా బాగా అంకుల్ బాగా క్లోజ్ ఉంటా. శివ నేను అంకుల్ బాగా ఎగతాళి చేసింది ఇంకా అదే అంకుల్ ఇది అంకుల్ అది అట్లా ఎగతాళి వేసిన అంకుల్ పాపము మేము అంత ఎగతాళి వేసినా కూడా చిన్న నా కొడుకు లాంటి కదా మీరు అని ఆయన కూడా నాకు క్షమిస్తున్నాయన్నమాట. నువ్వు ఏమనుకున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా కొడుకుతో సమానం చూస్తున్నామంటాం. అట్లా అంత ప్రేమ చూస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలాగే ఇక్కడ వచ్చి మేము 8 ఏళ్ళు అయింది. ఎప్పుడు చూసినా మాకు అంకులు దేవుని నమ్మకండమ్మా నేను అని చెప్పేవాడు. ఎంత చెప్పినా నేను వినేదాన్ని కాదు. నా మనసు 9 సంవత్సరాలకి మనసు మారింది. నేను పెదనాన్న చెప్పేవాడు, బిడ్డ పెట్టినానా సమీర్ బావ బిడ్డ పెట్టినా, అలాగే ఆనందమోదం చెప్పేవాడు. ఎంత చెప్పినా నా మనసు మారేది కాదు. అలాగే 9 సంవత్సరాలకి నాకు సంతానం లేనప్పటికీ నేను దేవుణ్ణి నమ్మకున్నాక
దేవుని నమ్ముకునేది ఎక్కువ, నాకు సంతానం ఇచ్చేది ఎక్కువ అని నాకు నేను దేవుని నమ్ముకున్నాను. మన కడుపులో ఉన్నప్పుడు 7 నెలలకి నేను బాప్టిజం తీసుకున్నాను. ఈ మధ్య నాకు ఆనందమంటూ లేనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. మా మధ్య లేనందుకు సంఘంలో చేరువచ్చిన జ్ఞాపకం చేసుకున్నాను. మరొకసారి ఆనందమంతులు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇచ్చిన సమయాన్ని బట్టి పెద్దలకి చిన్నలకి అందరికీ వదనాలు తెలుపు. ఈ చిన్న వదనాలకి లేనిది అన్నగారి గురించి, సేవకుల గురించి మీరు చెప్పిన అమూల్య మాటలు అందరి మనసులో ఉంచుకోవాలని కోరుతున్నా. మన మధ్యలో మదన్న గారు ఉన్నారు. మదన్న వచ్చి ఒక పాట పాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. పాట కంటే ముందు అన్న గురించి నాకు తెలిసిన విషయాలు 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దయతో ఇంకా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే క్షమించండి, ఎందుకంటే నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ మంచి పోరాటం పోరాడితేని నా పరుగు తుదముట్టించుతుంది అనే మాట ఆయన నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన పడిన ప్రయాస, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన ఎంటే ఉంటూ తనకు బలాన్ని ఇచ్చాడు. సంఘం చేసిన ప్రార్థన బట్టి ఎంతో బలం పొందుకున్నాడు. మొన్నటి వరకు కూడా ఆ ప్రార్థన ద్వారానే ఆయనకు దేవుడు శక్తిని ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన చేసిన సేవ అసలు చెప్పలేకపోతున్నాం, అటువంటి సేవ. ఎందుకంటే మా మామగారు ఉన్నప్పుడు ఇసాకన్న, ఆనందమన్న, ఆ ముగ్గురు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఈ సంఘం ఇంతగా బలపడిందంటే, ఈరోజు ఈ సంఘంలో ఇంతమంది కూడుకుంటున్నారంటే వాళ్ళు పడిన ప్రయాస. ఆ ప్రయాసకు మనం ఏమి ఇవ్వలేం, మనం వస్తూ పోతున్నాం అంతేగాని ఈ సంఘం స్థాపించడం కోసం వాళ్ళు పడిన ఆ కష్టం, ఆ బాధ, ఆ కన్నీళ్లు ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసినారో. ఇక్కడ సంఘం కావాలని, మేమందరం ఇక్కడ కూడుకోవాలని, ఇక్కడ నిన్ను స్తుతించాలని మరి వాళ్ళ ఆశతో ఎంతగా దేవుని బ్రతిమాలుకున్నారో మాకు తెలియదు. అయినా దేవుడు కనికరం చూపించి ఆయన దాసుల మాట దేవుడు విని సంఘాన్ని స్థాపించి ఈరోజు ఇంతమంది, అందులో నేను కూడా కూడుకునేందుకు సహాయం చేసినాడు. కాబట్టి ఆయన చేసిన కార్యం అంత ఇంత కాదు, దేవుడు ఆయనను అద్భుతంగా వాడుకున్నాడు. అందులో బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ మనకు తెలుసు, చాలా గ్రామాలు కూడా తెలుసు, వాక్యం తెలుసు. ఎంతగానో ఆ యొక్క కార్యక్రమంలో సేవలో ఎంతగానో చేస్తున్నాడు, గొప్ప సేవ చేశాడు. ఇటువంటి రాసుని చాలా మనం ఈనాడు పోగొట్టుకున్నాము. కూడికలు మరి ఉంటుంది, మరి కార్యక్రమం అంతలో జనం ఎంతో మనకు ఉంది, అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం అంతలో దేశంలో మరి వాక్యంలో చక్కగా నడిపించినారు. ఈ కార్యక్రమం అంతలో మరి చక్కగా నడిపించున్నారు. దేవుల మంత్రులు మరి ఆయన చేసే పనులు, సేవలు చక్కగా నడిపించి ఉన్నారు. ఈ కార్యక్రమం అంతలో అందరూ సమయం మనం చేరుతున్నాము. ఈ సమయాన్ని మరి కార్యక్రమంలో వారికి చెప్తున్నాము.
ఇది పెద్దక్క పెట్టిందే చాలా పెడుతురు కొంచెం కొంచెం మిక్సీ కొట్టిరా గొంతు గడ్డం పడి పెట్టింది మిక్సీ నువ్వు పెట్టు తీస్తాడు ఫోటో ఏళ్ళు పెట్టి చూపుతాడు అట్లా ఇడ్లయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇడ్లీ పాలు కొంచెం పెట్టాలి గట్టిగా ఉన్నట్టు చూడు మిక్సీ కొట్టలేదు అదే మిక్సీ పడతాం వద్దులే అవునులే వద్దులే మిక్సీ పడతాం ఎత్తగా ఊరికట్ట చేయబెట్టు ఉత్త చేయబెట్టు ఏంది అందరు బెల్లం అన్న పెట్టి ఉత్త చేయబెట్టు ఇంకొద్దు మెత్త మిక్సీ పడతాం మిక్సీ పడతాం పాలేసి మెత్త పడండి పొడి పాలు పట్టు పొడి పాలేసి మిక్స్ పడుతుంది పాలు పట్టుకో మళ్ళా అదే పొడి నాకు పాలు పోసి మిక్సీ పట్టు పాలు పోసి ఆడ పాలు పాలు పోసి వస్తుంది కొంచెం ఇంటి వారిని కూడా భద్రపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సర్వే కార్యక్రమం అంతట్లోనూ తోడుగా ఉండి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మల విషయమై వాడబడినట్లు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సర్వే కార్యక్రమం అంతట్లోనూ తోడుగా ఉండి చక్కగా నడిపించి నీ నామమున మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను దేవుని దయచేసి మరి బయట ఉన్నవారు లోపలికి రావాలని రాజు ఎక్కువ సమయం చూసేయాలి. మన మధ్యలో ఉన్న ఇసాక్ గారు ప్రార్థన చేస్తారు. ఇసాక్ ఎక్కడో దగ్గరికి రావాలి అన్న. ఇసాక్ అన్న ఇట్లా పంపి ఇట్లా మళ్ళీ ఇక్కడ మధ్యలో దారి వస్తుంది. అడ్డొస్తారు
ఆశీర్వాదాలకు కారణం ఈ మంచివైనా సరే చెడ్డమైనా సరే వాటి వెంట వచ్చేది ఏమంటే క్రియలు, మంచి క్రియలు, చెడ్డ క్రియలు కూడా ఉన్నవి, మంచి క్రియలు ఉన్నవి. నేను ఎరిగి 1993 సంవత్సరంలో నేను కర్నూలు నంద్యాల రాగా అప్పుడు ఆనందమయ్య బాగా తిరిగి పనిచేసేవాడుగా ఉండేవాడు. వేరాపురం వెళ్ళాలంటే పోయేవాడు. ఎట్లా పోతాను నేను, నాకు ఎట్లా నేను అడిగినవాడు కాదు. యాపల పడి వెళ్ళాలంటే వెళ్ళేవాడు. ఎక్కడ చెప్పినా వెళ్ళను అనేవాడు కాదు, ఏది కోరుకున్నవాడు కాదు. ప్రభు మీద ఉన్న గురిని బట్టి, ఆసక్తిని బట్టి వెళ్ళిన స్థలంలో మంచి పని చేసి అక్కడ క్షేమంగా వచ్చేవాడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే కానీ ఈ భూమి మీద ఉన్న వారం ఎవరం కూడా చిరంజీవులంగా ఉండేవారం కాము. 89వ కీర్తనలో మనం తప్పించుకున్నట ఎవరికి సాధ్యము కాదు, మరణం అందరికీ వచ్చునని ప్రసంగి 7లో ఉన్న మాట అందరికీ వచ్చును. అందరి వెళ్లే మార్గము, అందరికీ వచ్చేది మరణం. ఈ దినమైనా, రేపైనా, మరునాడైనా, ఏ దినమైనా మన అందరికీ కూడా మరణం అనేది ఒక దినం ఉంది. వచ్చేది ఖాయం, వెళ్ళేది ఖాయం, పోయేది ఖాయం. నమ్మిన వారు పోయేది ఎక్కడికంటే ప్రభు దగ్గరికి పోతారు. నమ్మని వారు ఎక్కడికి పోతారంటే పాతాళానికి పోతారు. ఇంకెవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మని వారు ఎవరైనా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉచితం, రక్షణ ఉచితం, గాలి ఉచితం, అంతకంటే ఉచితంగా ఉన్నది రక్షణ. కోరుకునే వారికి ఇచ్చేవాడు రక్షణ. పాపలను ఒప్పుకుంటే క్షమించేవాడు దేవుడు ప్రభువు. కనుక తప్పించడం యెహోవా వశం. నువ్వు తప్పించలేదు అని మనం అనుకుంటున్నాం కానీ 2 గంటల 14:13లో అంతటా ఇప్పటి నుండి మృతులందు మృతులు ధన్యులని వ్రాయము, వాటి ప్రయాసములు మాని, ఏమని ప్రయాసములు మాని. నేను దినముతో మరి ఆనందమయ్య గారి ప్రయాసాలు ఫుల్ స్టాప్ అయింది. దృష్టాంతంలో ఆయన ప్రవేశించాడు, ప్రేమలో ప్రవేశించాడు. కనుక చాలా కష్టపడి మరి కోటేశు, రమేష్ వారి భార్యలు, చెన్నమ్మ అయితేనేమి, రమేష్ భార్య పేరు తెలియదు, అందరూ కష్టపడి పనిచేశారు, పరిచయం చేశారు. బతకాలని ఆశ ఉంది కానైతే దేవుడికి ఇష్టమైంది ఆయన పిలవడానికి ఇష్టపడ్డాను. త్వరలో రండి, ఇంటివాడైనా ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నవాడైనా వెళ్ళవలసిందే. కనుక ఏమైనా వర్లాదా రేపటి దిన భూస్థాపన కొరకై చక్కగా మరి ఇక్కడ నుండి పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ పత్రికలు పంచుతూ వైభవంగా బాండి మేళాలు పూలు వేసుకుంటా డబ్బులు వేసుకుంటా కాదు పోవడం, పాటల ద్వారా మయంపరచడం, కీర్తన ద్వారా మయంపరచడం, వాక్యం ద్వారా మయంపరచడం. నాకు జరగడానికి ప్రభు సహాయం చేయాలి.
ప్రార్థన. పరమందున్న తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా స్తోత్రములు. మీ భూలోకములు ఉన్నాం నాయన, మీ పరమందు ఉన్నారు తండ్రి. ప్రభువా స్తోత్రాలు. దాదాపు 70 సంవత్సరములు మీ దాసులు మా ప్రియుడు ఆనందరావు మన కాలంలో ఆయన రక్షింపబడి మొన్నటి వరకు కూడా ఆయన తుది శ్వాస వరకు కూడా మీ కొరకై ప్రయాసపడి పనిచేసినవాడు, సేవ చేసినవాడు. అలా ఏళ్ల కిందట కల్లూరు సంఘానికి పంపగా ఇక్కడ కూడా సంఘానికి ఆదరణగా ఉంటూ తన క్షేమం కొరకై పాటుపడినవాడు నాయన. స్తోత్రములు దేవా. ఈ యొక్క విడువబడిన దేహం మనైన శరీరం మంటికి వెళ్ళే శరీరాన్ని అప్పగించబోయి భూస్థాపన కార్యక్రమం కొరకు కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. తరువాతి కార్యక్రమ శక్తిమంతుడా సహాయం చేయండి. ఈ మళ్ళ చేత ఒకరినొకరు ఆదరించుకోమన్నది మీ వాక్యమై ఉండగా సహాయపడమని కృపతో జ్ఞాపకం చేసుకోమని మాతో ఉండమని మా ప్రాణప్రియుడు మీ ప్రియకుమారు మా విమోచకుడు తిరిగా మా కొరగా రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కారణమ్మా క్షమిస్తాడు, లోకమిస్తే పరలోక రాజ్యం వెళ్ళగలం. ప్రార్థన చేసుకుందాం. దగ్గర మా అద్భుతంగా నీకు స్తోత్రం. రాత్రి వేళలో మేమందరం చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయానికై స్తోత్రాలు. మీ దాసుని, మీ సేవకుని మీ సన్నిధానాన్ని తీసుకున్నారు ప్రభు, అందరిని బట్టి స్తోత్రాలు. మీరు విశ్రాంతిలో సంతోషంగా మీతో గడిపే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ లోకంలో ఉండగా తండ్రి ఎన్నో కష్ట నష్టాల్లో ఒడిదుడుకుల్లో మీరు తోడుగా ఉండి మీ సేవా పరిచర్యలో సహాయం చేసి అన్ని విధాలుగా మీరు తోడుగా ఉండి నడిపించిన రీతిని బట్టి స్తోత్రాలు. ఆమె చేసిన పరిచర్య మాకందరికి ఎంతో మార్గదర్శకం. మిగిలిన పరిచర్యను మేము కూడా అదే రీతిలో మీ పని చేయడానికై మమ్మల్ని అందరినీ బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యం చెప్పిన దాసుని దీవించండి. అవును తండ్రి, ఇంకా నమ్మని వారు యేసయ్యని నమ్ముకోవడానికి సహాయం చేయండి. రేపటి దినమున జరిగే భూస్థాపన కార్యక్రమం అంతటి కొరకై ప్రార్థిస్తున్నా. ఆయా ప్రాంతంలో నుంచి చేయవలసిన మా పురులందరినీ తీసుకొని రండి. రేపటి దినమున ఆ భూస్థాపన కార్యక్రమం మీకే మహంకరంగా ఘనకరంగా జరగడానికి సహాయం చేయమని ఈ రాత్రి వేళ మీరు మాతో ఉన్నందుకై పూజిస్తూ రేపటి దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని శక్తి గల యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాడు.
సరిగ్గా పెట్టే తల్లి అదే కదా పెట్టింది చూడు ఫోటో చూడు